హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లాలసా క్రియేషన్స్. మన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈరోజు పరిచయం చేస్తున్న అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి మనం ఏ విధంగా చేరుకోవచ్చు, మీకు ఈరోజు అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి మీకు చెప్తూ చూపించబోతున్నా. ముందుగా మన నిర్మల్లో ఉన్నటువంటి శివాజీ చౌక్ నుండి మనము మంచిర్యాల వెళ్ళే దారి వైపుగా మళ్ళీ ప్రయాణం చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నాం మనం వీడియోలో. ఇక్కడ నిర్మల్ అవుట్స్కట్లో ఉన్నటువంటి బైపాస్ ఎక్స్ రోడ్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి రెండు కూడా లెఫ్ట్ రైట్ దారిలో ఉంటవి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆదిలాబాద్ వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వెళ్తాం. అయితే మనము స్ట్రైట్గా వెళ్ళాలి నేషనల్ హైవే కింద నుండి. ఈ విధంగా స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. సుమారు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత మనకి ఇక్కడ ఒక చౌరస్తా ఉంటుంది, ఖానాపూర్ ఎక్స్ రోడ్. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకుంటే ఖానాపూర్కు బయలుదేరుతాము. అయితే స్ట్రైట్గా వెళ్తే కూడా మనము ఇంకొక 20 కిలోమీటర్స్ దాటి నచ్చనెల్లాపూర్ నుంచి వెళ్ళొచ్చు. కానీ మీకు రూటు సరిగ్గా అర్థం కాకపోవచ్చు అక్కడ నుంచి. అయితే నేను ఈజీగా వెళ్ళేటానికి దారి ఇక్కడ మన ఖానాపూర్ నుంచి వెళ్ళే వాళ్ళకి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ మ్యాప్లో మనం చూడొచ్చు, ఖానాపూర్ నుండి వెళ్ళి దిల్దార్ నగర్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఏ విధంగా ఉండాలని ఒక రోడ్ మ్యాప్ ఇక్కడ చూపిస్తున్నా. ఏ విలేజ్లో మనకు తొలుగుతాయి, ఏ విలేజ్లో మీదుగా వెళ్తామో ఇక్కడ మనం ఈ మ్యాప్లో చూడొచ్చు. అయితే ఖానాపూర్లో ఎన్టీఆర్ చౌరస్తా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ మనం చూపిస్తున్నట్టు ఆటో స్టాండ్ నుంచి వెళ్ళి మనం లెఫ్ట్ టర్న్ అయితే ఇక్కడ మనం ఈ దారిని మనం చేరుతాము. బస్ స్టాండ్ వెళ్ళే క్రాసింగ్ కంటే ముందు ఆటో స్టాండ్ ఉంటుంది. ఆ ఆటో స్టాండ్ దగ్గర నుండి వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకొని మనం బయలుదేరాల్సి ఉంటుంది. ఇది ఈ దారిలో వచ్చేస్తాము ఖానాపూర్లో. ఇక్కడ ఈ దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు శివాజీ విగ్రహము. దాన్ని దాటి ఇంకా ముందుకు మనం ప్రయాణం చేయాలి. ఇక్కడ నుండి వెళ్ళి మనము లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకొని ఈ దారి వెంబడ మనం బయలుదేరితే మనము రోడ్ మ్యాప్లో చూపించినట్టు దిల్వార్పూర్ నుండి లింగాపూర్ ఎల్లాడప్ప, అక్కడ నుంచి వెళ్ళి దిల్దార్ నగర్ మనము వెళ్ళొచ్చు. రోడ్ మ్యాప్ను ఫాలో కావాలి. ఇక్కడ దిల్దార్ నగర్ అవుట్స్కట్లో మనం చూస్తున్నాం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే దారి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ దారి గుండా మనం బయలుదేరాలి. ఇక్కడ కొన్ని మనకి పక్కన రోడ్కి ఇరువైపులా చేన్లు కనిపిస్తాయి, తోటలు. ఈ తోటల మధ్యలో నుంచి మనము బయలుదేరుతూ ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒకటి పశువులది బట్టి ఒక స్థలం ఉంటుంది, మందోట ఉంటుంది. దాన్ని దాటేసి మనం ముందుకు వెళ్ళాలి. ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు మనం చివరికి తోటలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ముందు నుంచి వెళ్ళి క్రాసింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న కుంట కూడా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ముందుకు రైట్ టర్న్ తీసుకున్నప్పుడు పక్కన లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న కుంట ఉన్నది. దీన్ని దాటి వెళ్తాము. ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాలలో మనము మన గమ్యాన్ని చేరుకుంటాము. సుమారు 4000 సంవత్సరాల క్రితము ఈ దట్టమైన అడవి లోపల 2 కొండల మధ్యలో నరసింహస్వామి వెలిసిండు. అయితే పూర్వము ఒక రాక్షసుడు ఉండే, ఆ రాక్షసుని సంహరించడానికి ఈ ప్రాంతంలో నరసింహస్వామి వెలిసిండని చెప్తారు. చాలా పురాతనమైనది. ఈ ప్రాంతంలో కొండాల రాయుడు కూడా ఉండే అని చెప్తారు. ఇప్పుడు మనము దట్టమైన అడవిలోకి ఎంటర్ అయినాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో మనకు కనిపిస్తున్నది
ఈ అడవి ప్రాంతం గుండా బయలుదేరుతూ ఉన్నాము. ఈ అడవి ప్రాంతం నుండి వెళ్తున్న మార్గంలోనే ఆంజనేయ స్వామి ఉంటుంది, మనం దర్శించుకొని వెళ్ళొచ్చు. ఇంకో టర్నింగ్ లోపలనే మనము మన అక్కకొండ కనిపిస్తుంది. అక్కకొండ పైనే లక్ష్మీనరసింహస్వామి ఉంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసినాం. ఇక్కడ చాలా విశాలమైనటువంటి మైదానం కనిపిస్తుంది. ఇక్కడనే ప్రతి సంవత్సరము జాతర జరుగుతుంది. ఇక్కడనే రథ యాత్ర జరుగుతుంది. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ వంట చేసుకోవడము జరుగుతుంది. ప్రతి శనివారము ఇక్కడికి వస్తారు. అయితే మనం ఇప్పుడు చూసింది టెంపులే. మనం అయితే టెంపుల్లోనికి ముందు వెళ్ళకుండా ఎవరైనా వచ్చినటువంటి భక్తులు ముందుగా గోదావరి స్నానానికి వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోదావరి స్నానానికి వెళ్ళే దారిలో ప్రయాణం చేస్తున్నాము. ఇక్కడ కూడా అడవి ఉంటుంది. మనం గోదావరి వైపుగా బయలుదేరుతున్నాము. చూడండి, ఇక్కడ దట్టమైన అడవి కనిపిస్తుంది. ఇక్కడ ఏం భయపడిన అవసరం లేదు. చాలా నిదానంగా వెళ్ళిపోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి భయం ఉండదు. ఒక్కరు వచ్చినా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వచ్చినా వెళ్ళొచ్చు. భక్తులు సంవత్సరం అంతము శనివారము లేకుంటే మొక్కులు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో కొద్ది దూరంలోనే మనం గోదావరి ఒడ్డుకు చేరుకుంటాము. మొదటగా దర్శనం కాకుండా ముందుగా ఇక్కడికి గోదావరి వద్దకు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు. ఏదైనా వంటలు వండుకునేది కూడా ఇక్కడ వండుకోవచ్చు, వండుకుంటారు. చూడండి ఫ్రెండ్, మనం గోదావరి ఒడ్డుకు చేరుకున్నాం. కనిపిస్తున్నది ఇప్పుడు ఉధృతంగా గోదావరి నది ప్రవహిస్తుంది. మామూలుగా అయితే మామూలు వరదనే ఉంటుంది. ఆ వరదలో స్నానం చేసేసి మళ్ళీ రిటర్న్గా మనం టెంపుల్ వరకు వచ్చేస్తారు భక్తులందరూ. మనం కూడా ఇక్కడికి వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్లోకి, అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లోకి ఎంటర్ అవుతాం. ఈ మన ముందర కనిపిస్తున్నాయి చూడండి మెట్లు. సుమారు ఈ మెట్లు 100కు పైన 105, 108 మెట్లు ఉంటున్నాయి. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీరినట్లయితే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క కొబ్బరికాయ చొప్పున కొడతారండి. ఇక్కడ దీపాలు కూడా ఒక్కొక్క మెట్టుకు వెలిగిస్తారు. మనం ఇప్పుడు కొండపైకి ఎక్కుతున్నాము. ఇక్కడ మనకు స్ట్రైట్గా కనిపించే కొండపైన చిన్న మందిరం ఉంటుంది. మందిరంలో శివాలయం ఉంటుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే ముందుగా మనం చూడండి ఫ్రెండ్స్, అక్కడ హోమగుండం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, చుట్టూ దట్టమైన అడవి కనిపిస్తుంది. ఈ హోమగుండంలో ప్రతి సంవత్సరము యజ్ఞం చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హోమగుండం మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం ముందు నుంచి వెళ్ళి చూస్తే మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హోమయజ్ఞం కాలుస్తారు. ఇక్కడ మనం ఇప్పుడు గర్భగుడిలోకి ఎంటర్ అవుతాము. ఈ గర్భగుడి 2 పెద్ద కొండపైన పెద్ద రాళ్ళ సంధి లోపల దేవుడు వెలిసిండు. మనం చూడొచ్చు. ఇక్కడ ఈ భాగంలోనే కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణ మండపం ఇది. ఈ ప్రాంతం లోపల ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కళ్యాణం మీది ప్రాంతంలో గర్భగుడి ఉంటుంది. మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, మనం ఇప్పుడు దేవుణ్ణి మనం దర్శించుకోవచ్చు, నరసింహస్వామిని. చూశారు కదా ఫ్రెండ్స్.
చూడండి ఎంతో మహిమలు ఉన్నటువంటి నరసింహస్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ నరసింహస్వామి దగ్గరికి మహారాష్ట్ర నుండి ఇటు కరీంనగర్ డిస్టిక్, జగిత్యాల డిస్టిక్, మన చుట్టుప్రక్కల ప్రాంతాలు ఖానాపూరు మొదలుకొని కడం, దస్తూరాబాదు ఈ విధంగా మండలాల నుండి కూడా పబ్లిక్ ఎప్పుడు ప్రతి శనివారం వస్తూ ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ లేరు, ప్రతి శనివారము ఉంటారు. ప్రతి సంవత్సరము జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చే పౌర్ణమి రోజు జాతర జరుగుతుంది. సుమారు వారం రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది. కళ్యాణము మీద హోమము ప్రతిరోజు ఒక కార్యక్రమం ద్వారా ఉంటుంది. చివరి రోజు ఉదయము రథయాత్ర ఉంటుంది. దాని అనంతరము జాతర ముగుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా దర్శించుకోవాలంటే ఈ రోడ్ మ్యాప్ను పట్టుకొని రావచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని. లాలస క్రియేషన్ ప్రేక్షకులకు నమస్కారము. ప్రతి బుధవారము మీకు ఒక కొత్త ప్రాంతాన్ని, ప్రదేశాన్ని మీకు యాత్ర అనే ప్రోగ్రాం ద్వారా పరిచయం చేయడం జరుగుతుంది. కావున మీరు మరిన్ని అప్డేట్స్ కొరకు, మరిన్ని కార్యక్రమాల కొరకు లాలస క్రియేషన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ప్రోగ్రాంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎట్లాంటి విషయాలు ఉండాలో, మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా మీ సజెషన్స్ని తెలుపగలరు మెసేజ్ ద్వారా. థ్యాంక్ యూ.